హాయ్ పిల్లలు, వెల్కమ్ టు గీతు టీవీ. ఏదో పని మీద గీతు పిచ్చుక బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అబ్బబ్బా, ఏంటో ఈ ఎండ్లు, ఏమన్నా చల్లగా తాగాలనిపిస్తుంది. అలా అనుకుంటూ ముందుకు వస్తూ ఉంటే రోడ్డు పక్కనే మీను కాకి మ్యాంగో జ్యూస్ అమ్ముతూ ఉంటుంది. ఆహా, నాకు ఈ మ్యాంగో జ్యూస్ తాగాలనిపిస్తుంది. ఏమండి, నాకు ఒక మ్యాంగో జ్యూస్ ఇవ్వండి. అలాగే అలాగే ఇప్పుడే ఇస్తాను, మీరు వెయిట్ చేయండి అని చెప్పి మీను కాకి జ్యూస్ తయారు చేస్తూ ఉంటుంది. ఈలోపే అక్కడికి ఇంకా కొంతమంది జ్యూస్ తాగడానికి వస్తారు. మీను కాకి ఈలోపు మ్యాంగో జ్యూస్ తయారు చేసి అందరికీ ఇస్తుంది. ఆ జ్యూస్ని అందరూ తాగుతూ ఉంటారు. అప్పుడు గీతు పిచ్చుక ఇలా అంటుంది, ఏంటి ఈ జ్యూస్ ఇలా ఉంది? పంచదార పాకంలాగా తీయగా పలుచగా ఉందేంటి అని మీను కాకిని గీతు పిచ్చుక అడుగుతుంది. ఏంటి, నా జ్యూస్కి వంకలెడతావా నువ్వు? ఇంతమంది తాగుతుంటే నీకే నచ్చలేదా? తాగితే తాగక, లేకపోతే పో అని మీను కాకి అనేటప్పటికి పిచ్చుక నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఎగురుకుంటూ వెళుతూ ఒక చెట్టు మీద కూర్చొని ఇలా అనుకుంటుంది, ఈ మీను కాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అందరి దగ్గర డబ్బులు తీసుకొని క్వాలిటీ లేని మ్యాంగో జ్యూస్ అమ్ముతుంది అని అనుకుంటూ మీను కాకి బుద్ధి చెప్పాలని ఆలోచిస్తూ కూర్చుంది. ఈలోపు ఒక మంచి ఐడియా వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ఏంటిది, నా పక్కనే నాకు పోటీగా మ్యాంగో జ్యూస్ పెట్టింది. ఎంత పెట్టినా నా దగ్గరికి అందరూ వస్తారు, నా దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు అని అనుకుంటూ మీను కాకి తన జ్యూసులు చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు గీతు పిచ్చుక జ్యూస్లన్నీ రెడీ చేసుకుని, రండి బాబు రండి, మీ అందరి కోసం తాజా తాజా మ్యాంగో జ్యూస్ సిద్ధంగా ఉంది అని అరుస్తూ ఉంటుంది గీతు పిచ్చుక. అప్పుడు అందరూ వచ్చి తాగుతూ ఉంటారు. రండి రండి, మీకు ఎన్ని జ్యూసులు ఇవ్వమంటారు? మా అందరికి తల ఒక జ్యూస్ ఇవ్వు. సరే అండి, చిటికలోనే ఇచ్చేస్తాను అని అంటూ అందరికీ జ్యూసులు తీసుకుని ఇస్తుంది. అబ్బా, ఈ జ్యూస్ భలే ఉంది, చాలా తాజాగా ఉంది. అవునవును, చాలా రుచిగా ఉంది. అందరూ అలా అనుకుంటూ ఆ జ్యూస్ని తాగి వెళ్ళిపోతారు. ఇంకా ఊరంతా కూడా ఆ నోట ఈ నోట ఈ మ్యాంగో జ్యూస్ చాలా బాగుందని ప్రచారంలోకి వచ్చింది. ఇంకా గీతు పిచ్చుక జ్యూస్ సెంటర్ దగ్గర జనాలు పెరగడం మొదలుపెట్టారు. అది చూసిన మీను కాకి తట్టుకోలేకపోతూ ఉంటుంది. అయ్యయ్యో, ఏంటి ఈ గీతు పిచ్చుక పెట్టిన జ్యూస్ సెంటర్కి ఇంతమంది వెళ్ళిపోతున్నారు, నా దగ్గరికి ఎవరూ రావట్లేదు. ఇలా అయితే నేను ఈ దుకాణం సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేనేం చేయను? నాకేమీ అర్థం కావడం లేదు. అయ్యో దేవుడా, ఎలా ఇప్పుడు అని మీను కాకి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఎన్ని రోజులు ఎదురు చూసినా మీను కాకి పరిస్థితి అలానే ఉంటుంది. ఇంకా మీను కాకి బుద్ధి వచ్చి వెళ్ళి గీతు పిచ్చుకని క్షమాపణ అడగాలని అనుకుంటుంది. ఏడ్చుకుంటూ గీతు పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నన్ను క్షమించు గీతు పిచ్చుక, నిన్ను ఆ రోజు అలా అనకూడదు. నేను జ్యూస్లో కల్తీ చేసి అమ్మాను, అందుకే నాకు ఇలా జరిగింది. నువ్వు తాజాగా మంచి జ్యూస్లో అమ్మావు, నన్ను క్షమించు అని అంటుంది. అప్పుడు గీతు పిచ్చుక, దిగులు పడకు మీను కాకి, నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కదా. ఎప్పటి నుండైనా ఎవరిని మోసం చేయకుండా తాజా జ్యూస్ అమ్మితే మీ దగ్గరికి కూడా చాలా మంది వస్తారు. సరే కితి పిచ్చుక, నేను ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి అప్పటి నుంచి ఇద్దరూ కలిసి జ్యూస్లు అమ్ముకోవడం మొదలు పెడతారు. అప్పుడు మీను కాకి కూడా తాజా జ్యూస్లు అమ్మడం వల్ల అక్కడ కూడా జనాలు పెరిగి ఇద్దరూ సంతోషంగా ఉంటారు. అందుకే
దురాశతో ఎవరిని ఎప్పుడు మనం మోసం చేయకూడదు. ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. సరేనా పిల్లలు? హాయ్ పిల్లలు, మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.